ఏంటి సార్ ఈ సిచ్యువేషన్? సార్ ఈశ్వర్ గారు, మీకు మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్టులకి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. గుడ్ ఈవినింగ్ సార్. ఒకటి ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో 151 సీట్లు గెలిచిన రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరో కూడా అచ్చెన్నాయుడు ఇంటి మీదకి దాడికి వెళ్ళలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు దేవినేని ఉమా ఇంటి మీదకి దాడి చేయలేదు. లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వెళ్ళి రాళ్లతోనో కత్తులతోనో మంత్రి నారాయణ ఇంటి మీద దాడులు చేయలేదు. రాజకీయాలు అనేటువంటిది ఎన్నికల ముందు వరకు ఉంటాయి. ఎన్నికలు అయిన తర్వాత ప్రజా తీర్పుని గౌరవిస్తూ స్వాగతిస్తూ గెలిచిన వాడు ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకెళ్తారు, ఓడిన వారు బాధపడుతూ ఇంట్లో ఉంటారు. ఓ 3 నెలలో 6 నెలలో సమయం తర్వాత మళ్ళీ ఆ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ప్రతిపక్షంగా వాళ్ళ యొక్క పాత్ర పోషిస్తారు, పోరాటాలు చేస్తారు. ఇది భారతదేశ ప్రజాస్వామిక చరిత్రలో అనాది నుండి వస్తున్నటువంటి ఆచారం. బట్ ఫస్ట్ టైం ఈ రకమైనటువంటి దాడులు ఒక రకంగా బాధని భయాన్ని కూడా కలిగిస్తున్నాయి. మన పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణను చూసి మనం నేర్చుకోవాలా, సిగ్గుపడాలన్నటువంటి అభిప్రాయం కూడా నాకు కలుగుతుంది. అది రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ పార్టీ. ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, సిపిఐ, సిపిఎం, ఏ రాజకీయ పార్టీ అయితే కానివ్వండి, మన పొరుగు రాష్ట్రం తెలంగాణలో ఆ రోజు రేవంత్ రెడ్డి గెలిచి కేసీఆర్ ఓడిపోయిన తర్వాత ఎవరో ఎక్కడో ఒక దగ్గర సెక్రటేరియట్ లో కె చంద్రశేఖరరావు గారి పేరు మీద ఒక మట్టో బురద ఏదో పూసారో, అంతవరకు అయిపోయింది. తర్వాత వాళ్ళు అసెంబ్లీలో హేమాహేమీలుగా దెబ్బలాడుకున్నారు. ఇది వాగ్దాటిగా, అంటే ప్రశ్నలకు సమాధానం. తర్వాత రేపు ఉదయం కేసీఆర్ గారు అక్కడ ఏమైనా ఫోన్ ట్యాపింగ్లు చేశారని ప్రూవ్ అయితే కేసీఆర్ అరెస్ట్ కావచ్చు, లేదంటే కేటీఆర్ అరెస్ట్ కావచ్చు, ఆల్రెడీ అరెస్ట్ అయిన కవిత కావచ్చు. ఎక్కడ కూడా ఏదన్నా తప్పుడు కేసులో లేదన్నా ఏమన్నా అన్యాయాలు అక్రమాలు జరిగితే ప్రజాస్వామ్య చరిత్రలో ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు అరెస్ట్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏదైనా ఉంటే చట్టపరంగా వెళ్ళమనండి, తప్పులేదు. కానీ ఈ రకమైనటువంటి దాడులు అనేటువంటివి పూర్తిగా అప్రజాస్వామికం. మీరు దాడి ఒక వ్యక్తి మీద చేస్తున్నారు అనుకుంటున్నారు, కానీ ఆ వ్యక్తికి కూడా ఓ కుటుంబం ఉంటది. ఓ తల్లి, తండ్రి, ఓ భార్య, బిడ్డ, వీళ్ళంతా ఉంటారు. వాళ్ళు భయం కుప్పెట్లో బతుకుతున్నారు. ఈ రోజు కార్యకర్త అనేవాడు చావైనా రేవైనా నేను తేల్చుకుంటాను, ఏం పర్వాలేదు, నేను ముందుకెళ్తానని ఈ కార్యకర్త కూడా ఒక కత్తెట్టు ముందుకు పోతే పరిస్థితి ఏమవుద్ది? అవతలోడు ఈయన అవతలోనో చంపేసుకుంటే ఆ కుటుంబంలో వ్యక్తిని కోల్పోయి, ఈ కుటుంబంలో వ్యక్తిని కోల్పోయి, కుటుంబాలన్నీ కూడా అరణ్య రోదన అరిసినా సరే ఆ ప్రాణం పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? కాబట్టి మిగతా రాజకీయ పార్టీల యొక్క కార్యకర్తలకో నాయకులకో నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ కోపాన్నో తాపాన్నో ఉంటే వెళ్ళి ఇంకోటో చేసుకోండి తప్పితే భౌతిక దాడులు దిగద్దు. కోపాలు ఎందుకు, తాపాలు ఎందుకు, మేమే పగా ప్రతీకారాలు ఎందుకు మా మీద? మీకు నిజంగా ఎవరో ఎమ్మెల్యే నచ్చలేదు, ఈరోజు చూడండి ఓపెన్ గానే ఐఎమ్ ఆన్ ద రికార్డ్. చాలా మంది గెలిచిన ఎమ్మెల్యే అయినా, ఓడిన ఎమ్మెల్యే అయినా ఏదో రూపాయి బాబాయ్ డబ్బులు ఉంటే పక్కూరో పరాయూరో వెళ్తాడు, అందాక తలదాచుకుంటాడు, తర్వాత గొడవలు సర్దుమన్నాక మళ్ళీ తిరిగి ఊర్లోకి వస్తాడు. కానీ ఆ ఊర్లోనే కడుపుకు గెంజి ఉన్నా లేకపోయినా చొక్కా గెంజి పెట్టుకుని పార్టీ జెండా పట్టు తిరిగే కార్యకర్తల మీద మీ దాళ్లు, కార్యకర్తల మీద మీ ప్రతాపాలు, మిమ్మల్ని రెచ్చగొట్టే మీ ఎమ్మెల్యేలకి, మిమ్మల్ని రెచ్చగొట్టే మీ అధికార పార్టీ నాయకులకి చెప్పండి, ఇలా పార్టీ ఎమ్మెల్యేలను ఇంకోలో మీరు కట్టెట్టు లేచేయండి అని చెప్పండి. అంతే తప్ప ఇదేంటిది కార్యకర్తల మీద దాడి? వీళ్ళు కేసులు తగ్గుతున్నది వీళ్ళే. అసలు కేసులు పెడతారో లేదో నాకు తెలియదు, కానీ అలా కేసులు చేస్తే మాత్రం బుక్ అయ్యేది వీళ్ళే. ఈ ఇట్లా కేసులు కాదు. ఇక్కడ కొంచెం ఓపెన్ గా మాట్లాడుకుందాం. లోకేష్ గారు ఒక మాట అన్నారు, మీ పైన ఎన్ని కేసులు ఉంటే అంత మంచి పదవి ఇస్తానని. ఇట్లాంటి మాటలతో రెచ్చిపోయా వీళ్ళు ఇలాంటి వాటికి పాల్పడుతున్నారన్న అనుమానం కలుగుతుంది ఇప్పుడు. ఈశ్వర్ గారు, మీకు ఒక మాట చెప్తాను, గ్రౌండ్ లో ఉన్నటువంటి వ్యక్తిగా చెప్తున్నాను. ఏ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు మేము ఎన్టీ రామారావు గారి విగ్రహాలే ధ్వంసం చేయలేదే. ఎన్టీ రామారావు గారి పేరుతో ఉన్నటువంటి పార్కులో మరోటో మేమేం మా కాళ్ళతో తనలేదే. సుత్తులో లేదా మలాల్లో ఇంకోటో పట్టుకుని వెళ్ళి ఈ బద్దలు కొట్టలేదే. ఈ రోజు ఎందుకు చేస్తున్నారు ఆ పని? నిజంగా మీకు ఎక్కడన్నా ఉదాహరణకి డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చారు, మీకు ఆ ఇబ్బంది ఉందనుకోండి, లెట్ యువర్ న్యూ గవర్నమెంట్ టు బి ఫార్మ్డ్, అధికారికంగా మార్చుకోండి, ఎవరు కాదన్నారు. అంతే తప్పితే ఇదేంటిది వచ్చి సచివాలయాల బద్దలు అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆ బిల్లు పాస్ అయిన తర్వాత పేరు మార్చుకొని ఒక చట్టం ప్రకారం ఒక పద్ధతిలో వెళ్ళారు. ఇప్పుడు ఇదేంటంటే ఇలా పీకేసి వేసేస్తే ఇదే చట్టమా? అక్కడ పేరు టైటిల్ అంతా లాగి పడేస్తే అది ఏమైనా చట్టం అవుతుందా? సార్ ఈశ్వర్ గారు, మేము అదే చెప్తున్నాం, చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు. మీ శాసనసభ్యులు ఉన్నారు, ఓ శాసనసభ ఉంది, చట్టాలు చేయమనండి. అంతెందుకు ఎన్టీ రామారావు గారు యూనివర్సిటీ పేరు మీద వైఎస్ఆర్ యూనివర్సిటీ పెట్టామని చెప్పి తన్ని తీశారు. మీ చేతనైతే ఎన్టీఆర్ జిల్లా పేరు కూడా మార్చేయండి. అప్పుడు అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిందే కదా, అది తప్పు కదా.
ఇప్పుడు మీకు ఏదైనా నచ్చకపోతే మీకు అంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి బలమైన ప్రభుత్వంగా ఏర్పడ్డారు. Yes. మేము మిమ్మల్ని గౌరవిస్తాం, స్వాగతిస్తాం, మీరు ఏదైనా చేయండి. ఆఫ్టర్ 5 years మళ్ళీ మీరు చేసిన నిర్ణయాలు తప్ప ఒప్ప అని ప్రజలు తీర్పిస్తారు. కానీ ఈ విధంగా చట్టాన్ని చేతుల్లో తీసుకోవడం అనేటువంటి తప్పు. అసలు ఈ దాడులకి ఎక్కడ శాంతి భద్రతలు లేవు. ఈ దాడులకి ప్రేరణ ఎక్కడి నుంచి లభిస్తోంది? ఎందుకంటే కార్యకర్తలే వచ్చి స్థానికంగా గొడవలు చేస్తున్నారా? స్థానికంగా ఉండే టీడీపీ నాయకులు రెచ్చగొట్టడంతో వచ్చి చేస్తున్నారా? ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతోందా? ఏదైనా ఏమంటే ఒక చోట జరిగింది, ఏదో 1-2 ప్రాంతాల్లో జరిగింది అనడానికి ఎలా జరుగుతుంది అసలు ఏంటి ఇది? ఒక ప్రాంతంలో జరిగినప్పుడు, ఉదాహరణకి ఈ అనంతపురంలో కర్నూలులో జరిగినప్పుడు, అనంతపురం కర్నూలులో జరిగింది, విజయవాడలో మనం చేయకపోతే బాగోదు, మనం గట్టిగా చేద్దాం. విజయవాడలో జరిగిన తుల్లో జరగకపోతే బాగోదు, మనం గట్టి చేయాలి. తుల్లో జరిగింది వైజాగ్లో చేయకపోతే బాగోదు, మనం ఇంకా గట్టి చేద్దాం. వైజాగ్లో జరిగింది శ్రీకాకుళంలో జరగకపోతే ఇంకా మనం గట్టిగా చేద్దాం. సో ఇదేంటంటే గతంలో నాయకులు ఎవరు ఎక్కువ కేసులు పెట్టించుకుంటే వాళ్ళకి పెద్ద పదవులు ఇస్తానన్నాడు. ఈ రోజు వీళ్ళందరూ వెళ్ళి ఇదిగో మేము వైఎస్ఆర్ పేరు చుట్టుతో కొట్టాం, ఇదిగో మేము వైఎస్ఆర్ విగ్రహం తలబద్దలు కొట్టాం, లేదా యూనివర్సిటీ వీసీ ఛాంబర్ లోకి వెళ్ళి ఆ ఫోటోలు తీసి చంద్రబాబు ఫోటో పెట్టాం, ఇవన్నీ చెప్పుకుని పదవుల కోసమా ఇంకోట ఏంటి అర్థం అవ్వట్లేదు. కానీ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. రాజకీయ పార్టీలో పార్టీ నాయకులు పయ్యోలు, వాళ్ళకి సెక్యూరిటీలు ఉంటాయి, వాళ్ళు బాగానే ఉంటారు ఎమ్మెల్యే అభ్యర్థులు. కానీ కింద ఉన్నటువంటి కార్యకర్తల జీవితాలతో మీరు ఎందుకు ఆడుకుంటున్నారు? ఇది తప్పు. గ్రామాల్లో శాంతి భద్రతలు చాలా అవసరం. రేపు ముఖముఖాలు చూసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి గ్రామాల్లో. అంతే తప్ప ఇళ్ల మీదకి వచ్చి దాడి చేసి ఏంటంటే కత్తెట్టి పొడిచడం అంటే అంత ఆషామాషి అండి. ఒక సెకండ్, ఆదోని విజువల్స్ ఒకసారి చూసి, ఇంతకు ముందు వేసిన బాక్స్ లో ఆదోని విజువల్స్ వస్తాయి. వాళ్ళు ఏమన్నా రౌడీల, గూండాల, నాయకుల, అమాయక ప్రజలు జస్ట్ వైఎస్ఆర్సీపీకి ఓటేశారు. ఇప్పుడు ఆ ఇంటిని ధ్వంసం, లాస్ట్ విండో చూడండి, రైట్ సైడ్ ఉంటుంది, చివరి విండోలో వాళ్ళు చూడండి, వాళ్ళ పైన దాడులు, వాళ్ళను కొట్టారు. ఎవరంటే వాళ్ళు వైఎస్ఆర్సీపీకి ఓటేశారు. ఈ అమాయకుల పైన కూడా దాడి చేస్తే ఏమనాలి దీన్ని? నాయకులు కొట్లాడుకున్నారా? కార్యకర్తలు కొట్లాడుకున్నారా? కాదు, ఓట్లేసిన వాళ్ళ ఇళ్లలోకి, పేదల ఇళ్లలో కూడా చొరబడి ఆ విధంగా ఇల్లు ధ్వంసం చేసి, ఆ పేదరికం చూడండి, ఆ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ వాటిని ధ్వంసం చేసి, ఆ మహిళ పైన దాడి చేసి, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళపైన దాడి చేసి ఇంత బీభత్సం సృష్టిస్తున్నారు. ఎవరు వాళ్ళు? జస్ట్ వైఎస్ఆర్సీపీకి ఓటేశారు, ఇంతే. ఓటేస్తే ఈ విధంగా దాడి చేస్తారా? ఇంత దుర్మార్గమా? సార్ నేనైతే ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఒకటే కోరుతున్నాను, రిక్వెస్ట్ అనుకోండి, ప్రాధేయపడుతున్నాం అనుకోండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రాధేయపడినా తప్పు లేదని ఆలోచించగలిగినటువంటి విచక్షణ కలిగిన వ్యక్తిగా నేను చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు బయటికి రండి, చంద్రబాబు గారు బయటికి రండి, పురంధరేశ్వర్ గారు బయటికి రండి, వచ్చి మీ కార్యకర్తలకు పిలిపివ్వండి. ఈ విధమైనటువంటి హింసాకాండ చెయ్యొద్దని చెప్పండి. మీకు ఎవరన్నా మా నాయకులు, మా ఇంకోళ్ళు ఎవరైనా తప్పులు చేసిన అనుమానం మీకుంటే చట్టపరమైన విచారణ చేయండి, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోండి. అది మానేసి భౌతిక దాడులు చేస్తాం, ఆస్తులు ధ్వంసం చేస్తాం, ప్రాణాలు తీస్తాం, కక్ష సాధిస్తాం అంటే ఇది ఎంతవరకు సబు? ఏ రోజన్నా మేము గెలిచిన వెంటనే ఏ యూనివర్సిటీ వీసీ ఛాంబర్ లోకైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వెళ్ళి చంద్రబాబు ఫోటో తీసి నేలకేసి కొట్టారా? ఒక్క విజువల్ చూపించండి. ఈ రోజు మీరు ఎందుకు చేస్తున్నారు? ఎందుకంత రెచ్చిపోతున్నారు? ఇది అధికారం ఇచ్చింది మిమ్మల్ని జాగ్రత్తగా పరిపాలన మాకన్నా బాగా చేస్తారని తప్పితే ఈ విధమైన దాడులు చేయడానికి కాదు అధికారం ఇచ్చింది. ఆ విషయాన్ని మీ కార్యకర్తలకో, మీ నాయకులకో చెప్పాల్సినటువంటి బాధ్యత గౌరవ పవన్ కళ్యాణ్ గారికో, చంద్రబాబు నాయుడు గారికో, పురంధరేశ్వర్ గారికో ఉంటారు కదా. మీరు ఎందుకు నెమ్మక నేనెత్తినట్టు వ్యవహరిస్తున్నారు? 3 రోజుల నుంచి గమనిస్తున్నాను సార్. కేసు సుమోటగా తీసుకోవు సార్. 3 రోజుల నుంచి చావాలన్నా 3 రోజుల నుంచి గమనిస్తున్నాను సార్. ఈ దాడులు ఇలా ఇంత బీభత్సంగా జరుగుతున్నాయి కదా. 365 రోజులు ఇంటూ 5 years. రామోజీరావు గారు వైకాపా మోకల దాడి అని లేనిపోనివి అబద్ధాలు రాసి పేపర్ని నింపేశారు కదా. ఇంత ఘోరం జరుగుతోంది రాష్ట్రంలో. పట్టపగలు నడి వీధిలో కత్తులతో దాడి చేస్తున్నారు, ప్రాణాలు హరించేస్తున్నారు, ప్రాణాలు తీసేస్తున్నారు. కనిపించిన వారిని కనిపించినట్టు కొడుతున్నారు. నాయకులు లేదు, కార్యకర్తలు లేదు, వాలంటీర్లను లేదు, ఎవరు దొరికితే వాళ్ళని కొడుతున్నారు. మీరు రోజు పేపర్ అంతా వెతకండి, ఎక్కడా వార్త కనిపించదు సార్, ఎక్కడా కనిపించదు ఆ వార్త. ఈరోజు వెతికి చూశాను, ఎక్కడా కనిపించలేదు. ఏంటి దారుణం? గమనించండి, ఈ వార్తలు పేపర్ల వరకు పక్కన పెట్టండి. వీ హ్యావ్ లాట్ ఆఫ్ సోషల్ మీడియా కదా, ఇన్ని దాడులు జరుగుతున్నాయి కదా. దాడులు చేస్తున్న అందరూ మెడలో పార్టీలు కండువాలు వేసి తిరుగుతున్నారు, వచ్చి పట్టుకుని కొడుతున్నారు. కానీ మేము
ఎక్కడన్నా ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండానో నాయకుడు కనబడ్డా? గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, ఆయన అంటే గౌరవం ఉంది నాకు, సీనియర్ శాసనసభ్యుడు, నా తాత వయసు ఉంటది, ఆయన వచ్చి దాడుల గురించి మాట్లాడుతూ వైకాపా వాళ్ళే వాళ్ళు దెబ్బలాడేసుకుని ఆ దాడులన్నీ టీడీపీ వాళ్ళు చేసినట్టు వక్రీకరిస్తున్నారని నన్ను మాట్లాడాడు. ఆ మహానుభావుడికి 1000 కోట్ల నమస్కారాలు. ఇదా మీరు చెప్పాల్సిన పద్ధతి? ఆ వయసు అంత వచ్చింది కదా, మీరు చెప్పాలి. బుచ్చయ్య చౌదరి గారు, ఇది ఈ విధంగా ప్రవర్తిస్తే ఇది తప్పు సార్. దేవుడు మెచ్చడు. దేవుడే కాదు, ప్రజలే కాదు, దీన్ని అంగీకరించరు. మీకు ఏమన్నా ఉంటే ఇంకోటి చేసుకోండి, నచ్చిన పేర్లు మార్చేసుకోండి. విశాఖపట్నం పేరు తీసేసి దేవాంశపట్నం అని పెట్టండి, మీ ఇష్టం, మీకు అధికారం ఇచ్చారు, మీరు ఏదైనా చేయండి. అంతే తప్పితే ఇదేంటిది రాళ్లు, కత్తులు, బాంబులు, బరిసెలతో ఎప్పుడో వంగవీటి మోహన్ రంగ గారి హత్య జరిగినప్పుడు ఈ రకమైనటువంటి దాడులు, విధ్వంసాలు చూసాం. మళ్ళీగో నేను ఇప్పుడు చూస్తున్నా. అవన్నీ పుస్తకాల్లోనో అప్పుడు ఉన్నటువంటి వీడియోల్లోనో చూసాం, కానీ ఇప్పుడు లైవ్ లో చూస్తున్నాం. మరి ఇంకోటి ఏంటంటే ఈశ్వర్ గారు, ఫోన్లు మాబోటోరికి భయంకరమైనటువంటి ఫోన్లు. నేను ఏ రోజు ఈ అధికారం 5 ఏళ్లలో ఏ రోజు ఒక్క టీడీపీ నాయకుడికో కార్యకర్తకో సానుభూతి పరుడుకో ఫోన్ చేసి నేను వార్నింగ్ ఇవ్వాల. ఎవరికి నాకు తెలిసి పుట్టుబడిగే తల్లి సాక్షి అని ఎవరికి అన్యాయం చేయలే. కానీ ఈ రోజు నన్ను చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయి. నన్ను ఎక్కడ కనబడితే అక్కడ నరుకుతా ఉంటున్నారు, నా ఇంటి మీద దాడికి వస్తా ఉంటున్నారు. ఫోన్లో వాళ్ళ భాష చూసి చెవులంటే రక్తం వచ్చే పరిస్థితి ఉంది. అసలు విశాఖపట్నంలో ఉండాలా, ఏ ఊరన్నా పారిపోవాలన్నటువంటి భయభ్రాంతులకి గురి చేస్తున్నారు. ఓ నాయకుడు స్థాయిలో ఉన్నటువంటి మాపోటోళ్ళకి పరిస్థితి అయితే గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తల పరిస్థితి ఏంటి? దయచేసి ఇంత విచ్చలవిడితనాన్ని ఎవరు కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారో, లేదా ముఖ్యమంత్రిని డిసైడ్ చేసినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, లేదా వీళ్ళందరినీ కలిగిన పురంధరేశ్వర్ గారు, వీళ్ళందరూ ముందుకు వచ్చి ఈ రకమైనటువంటి దాడులు ఆపాలని చెప్పాలి. లేదు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రక్తం ఏరులై పారుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనుల ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎవడు పట్టుకుంటే వాడిని నడి రోడ్డు మీద ఈడ్చిచ్చి నరికే పరిస్థితులు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. ఇది నిజం. ఎవడు బతకలేకపోతున్నాడు. ఎందుకు రాష్ట్రాన్ని ఇంత రావణ కష్టంగా మారుస్తున్నారు? ఏ రోజు మేము ఈ రకమైనటువంటి దాడులు జరగలేదు మా ప్రభుత్వంలో. దయచేసి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మీరు బయటికి రండి. వీరిద్దరికన్నా ముఖ్యంగా ముందు గవర్నర్ గారు జోక్యం చేసుకోవాలి. గవర్నర్ గారు, డీజీపీ గారు, చీఫ్ సెక్రటరీ గారు, మీరు రండి, ఆ విజువల్స్ చూడండి, సుమోటోగా కేసులు తీసుకోండి, బైండ్ ఓవర్లు చేయండి. ఎవరైతే ఉన్నారో అక్కడ ఆ గ్రామాల్లో అవసరమైతే 144 సెక్షన్ పెట్టండి. అంతే తప్ప నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తే ప్రాణం సార్ ఎంత పెట్టినా సరే వెనక్కి తీసుకురాలేం. ఎంతమంది ప్రాణాలు పోతున్నాయో కూడా లెక్కలేదు ఈ రోజు అని చెప్తున్నా.